అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంత జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి మన శీర్షిక సమాధి శిక్షలు, సమాధి అనుగ్రహాలు. మహాశివులారా, సమాధి శిక్షల గురించి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం వల్ల మనకు అతి ముఖ్యమైన లాభం ఏమిటంటే, మన చావు రాకముందు, సమాధి జీవితంలోకి ప్రవేశించక ముందే మనం సరిదిద్దుకొని సత్కార్యాల మార్గంలో ఉంచుకోవచ్చు. ఎలాగైతే మనం క్లెవర్ స్టూడెంట్స్ని చూస్తాము, వారు మోడల్ పేపర్స్ని చూసుకొని ఇలాంటి ప్రశ్నలు రావచ్చు, ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ కూడా రావచ్చు, మనకు పేపర్ ఈ రకంగా టఫ్ ఉండవచ్చు అని ఏదైతే చూసుకొని ఊహించుకొని వాటిని తెలుసుకొని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారో, అలాగే సమాధిలో ఏమేమి జరగనుంది ఆ వివరాలు ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటే అంతే మనలో మంచి మార్పు రావచ్చు. సమాధిలో ఏ శిక్షలు అయితే జరుగుతాయో వాటికి మనం ఇహలోకంలో చేసే దుష్కార్యాలే మూల కారణం అవుతాయి. ఉదాహరణకు, విశ్వాస మార్గాన్ని అవలంబించకపోవుట, అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించకపోవుట, అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి అల్లాహ్ పంపిన సత్య ధర్మాన్ని స్వీకరించకపోవుట, ఇది సమాధి శిక్షలకు మూల కారణం. సూర గాఫిర్ ఆయత్ నంబర్ 46లో అల్లాహు తఆలా ఫిర్ఔన్ మరియు అతన్ని అనుసరించిన వారి గురించి, వారికి సమాధిలో ఎలాంటి శిక్షలు జరుగుతున్నాయో ఈ విధంగా తెలిపాడు. అన్నారు యురదూన అలైహా గుదువన్ వఅషియ్యా. ఉదయం సాయంకాలం నరకాగ్ని వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే నరకాగ్ని యొక్క జ్వాలలు, దాని యొక్క వేడి, ఇదంతా వారికి ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 సార్లు దాని శిక్ష ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇంతకుముందే మనం సూర అన్ఆమ్లోని ఆయత్ నంబర్ 93 విని ఉన్నాము. వలౌ తరా ఇదిల్ ਜ਼ਾలిమూన ఫీ గమరాతిల్ మౌత్ వల్ మలాయికతు బాసితూ ఐదీహిం అఖ్రిజూ అన్ఫుసకుం అల్యౌమ తుజ్జౌన అదాబల్ హూన్. అల్యౌమ తుజ్జౌన అదాబల్ హూన్. ఈరోజు మీకు అవమానకరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఎందుకు? మీరు అల్లాహ్ పట్ల అసత్య మాటలు పలికారు, అల్లాహ్కు ఇతరులను భాగస్వాములుగా కలిపారు. అందుగురించి మహాశివులారా, షిర్కును విడనాడాలి. అల్లాహ్కు చేసే ఏ ఆరాధన అయితే ఉందో దానిని మనం ఇతరులకు ఎంత మాత్రం చేయకూడదు. అలాగే రెండవ విషయం, సమాధి శిక్షకు ఏదైతే కారణమవుతుందో కపట విశ్వాసం. బాహ్యంగా ఇస్లాం స్వీకరించినట్లు నటించడం, చూసేవారికి ముస్లింలుగా కనబరచడం, కానీ మనసులో ఇస్లాం, ఈమాన్, విశ్వాసం పట్ల ప్రేమ ఉండకుండా మనస్పూర్వకంగా ఇస్లాంపై ఆచరించకుండా ఉండడం. ఇన్నల్ మునాఫికీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్. నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలోని అతి దిగువ స్థానంలో ఉంటారు. ఇంకా ఎవరైతే అల్లా ధర్మంలో మార్పులు చేర్పులు చేస్తారో, అల్లా హరాం చేసిన వాటిని హలాల్గా, హలాల్ చేసిన వాటిని హరాంగా చేస్తారో, అల్లా ఏ విషయాల్ని ధర్మంగా ధర్మసమ్మతంగా తెలపలేదో వాటిని ఒక ధర్మంగా ప్రజల ముందుకు తీసుకొస్తారో, అలాంటి వారికి కూడా చాలా భయంకరమైన శిక్ష
సమాధిలో జరుగుతూ ఉంటుంది. అమర్ బిన్ లుహై అని ఒక నాయకుడు, అతన్ని చాలా గౌరవించేవారు ఖురైషులు. అతడు చాలా రోజుల వరకు చాలా మంచి విధంగా వారికి నాయకత్వం వహించాడు. కానీ సిరియా వేరే దేశాల పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాబాలో తొలిసారిగా షిర్క్ మొదలుపెట్టాడు. విగ్రహాలను తీసుకొచ్చి పూజించడం, ప్రజల్ని వాటి యొక్క పూజకు పురిగొల్పడం మొదలుపెట్టాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, రఅయితు అమర్ ఇబ్న్ లుహై యజుర్రు కుసబహు ఫిన్నార్. సహీ బుఖారీలోని హదీస్ ఇది. 4623 హదీస్ నంబర్. ఏంటి భావం? నేను అమర్ బిన్ లుహైని చూశాను, అతడు నరకంలో తన యొక్క ప్రేగులను తానే బయటికి లాక్కుంటున్నాడు. ప్రళయం వరకు ఇలాంటి శిక్ష అతనికి ఎందుకు జరుగుతుంది? ఇలాంటి దుష్కార్యాలు మరియు ఇలాంటి దురాచారాలను ధర్మం పేరిట ప్రజల్లో వ్యాపింపజేశాడు. మరి ఈ రోజుల్లో కూడా కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకు రావడం, ముస్లింలలో కూడా ఎంతోమంది ఎన్నో విషయాల్ని ఆరాధనగా, ధర్మంగా, పుణ్యకార్యాలుగా చేస్తూ వాటిని వ్యాపింపచేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనల్ని సమాధి శిక్షకు గురి చేస్తాయి. సమాధి శిక్షకు గురి చేసే విషయాల్లో ఒకటి, ఖురాన్ చదవకపోవడం, నేర్చుకొని దానిని మర్చిపోవడం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వారి గురించి, మరియు ఎవరైతే నమాజులు విడనాడతారో, ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ ఎవరైతే చేయరో సామూహికంగా దాని యొక్క సమయంలో, అలాంటి వారి గురించి కూడా సమాధి శిక్షల గురించి హెచ్చరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు, మరో వ్యక్తి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అతని తల మీద పడేస్తున్నాడు. తల ముక్కలు ముక్కలై రాయి దూరం పడిపోతుంది. ఆ వ్యక్తి రాయిని తీసుకొని వచ్చేసరికి మళ్ళీ ఈ తల పూర్తి తలగా అయిపోతుంది, సరి అయిపోతుంది. మళ్ళీ కొడతాడు, మళ్ళీ ముక్కలు ముక్కలు అవుతుంది. ఇలాగే ఇతనికి శిక్ష జరుగుతూ ఉన్నది. ఈ శిక్ష ఎలాంటి వారికి జరుగుతుంది అంటే, జిబ్రీల్ దూత తెలిపారు, ఎవరైతే ఖురాన్ నేర్చుకొని మరచిపోయారో, ఖురాన్ చదవడం మానేశారో, మరియు ఫజర్ నమాజ్ చదవకుండా పడుకొని ఉంటారో అలాంటి వారికి ఈ శిక్ష జరుగుతుంది అని. ఎవరైతే ఈ రోజుల్లో ఫజర్ నమాజ్ను వదిలేస్తున్నారో, 8, 9, 10, 11 వారి యొక్క డ్యూటీ సమయం వరకు, ఒకవేళ ఉదయం పూట డ్యూటీ లేకుంటే ఫజర్ నమాజ్ చదవకుండా అలాగే పడుకొని ఉంటారో, వారు ఇలాంటి శిక్షల నుండి భయపడి తమను తాము ఇలాంటి శిక్షల నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏమిటి? ఫజర్ నమాజ్ చదవడం మొదలుపెట్టాలి. ఖురాన్ చదువుతూ ఉండాలి. ఖురాన్ పారాయణాన్ని వదలకూడదు. అలాగే సమాధి శిక్షలకు గురి చేసే దుష్కార్యాల్లో ఒకటి, మూత్ర విసర్జన సందర్భంలో దాని యొక్క తుంపరులు పైన పడకుండా జాగ్రత్త పడకపోవడం, మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రత చేసుకోకపోవడం, అలాగే చాడీలు చెప్పడం, పరోక్ష నింద చెప్పడం, ఇవన్నీ కూడా సమాధి శిక్షకు మనల్ని గురి చేస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక దారిన వెళ్తున్నారు. అటుపక్కన 2 సమాధులు కనబడ్డాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, వీరిద్దరూ చేసే పాపాన్ని మహాఘోరమైన పెద్ద పాపంగా భావించలేదు వీళ్ళు.
అయినా వీరికి శిక్ష చాలా ఘోరంగా జరుగుతుంది. వారిలో ఒకతను మూత్ర విసర్జన నుండి, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. మరొక వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు. మరో ఉల్లేఖనంలో ఉంది, పరోక్ష నిందలు చెప్పుకుంటూ ఉండేవాడు. సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి అబద్ధం. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యలో జరిగే మాటల్లో అబద్ధం పలకడం కానీ, మరియు ప్రత్యేకంగా ఎవరైతే న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్నారో, ఎవరైతే అల్లాహుతాలా వారికి వాక్చాతుర్యం ప్రసాదించాడో, మాట్లాడే అటువంటి విధానం ఇచ్చాడు, వారు ఒక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది సెటిలైట్ ఛానళ్లలో కానీ లేక ఇంకా వేరే సోషల్ మీడియాల ద్వారా వారి యొక్క మాట వ్యాప్తి చెందుతూ ఉందో, అలాంటి వారు మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్త పడాలి. అబద్ధం ఏదైతే వారు తెలుపుతారో, అబద్ధం మాట ఏదైతే పలుకుతారో దానికి ఎంత ఘోరమైన శిక్ష ఉందంటే మనం దాన్ని ఊహించలేము, భరించలేము. అబద్ధం పలికేవారు, ప్రత్యేకంగా ఎవరైతే ఏదైనా మాట మాట్లాడిన తర్వాత వారి యొక్క మాట ప్రపంచంలో వ్యాపించిపోతుందో అలాంటి వారు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సహీ బుఖారీ హదీస్ నంబర్ 7074లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యొక్క నోట్లో కత్తి వేసి ఇటు మెడ వరకు కోయడం జరుగుతుంది. ఇటు నుండి ఇక్కడి వరకు వెనుకకు వస్తాడు దైవదూత కోసుకుంటూ, మళ్ళీ తర్వాత అదే కత్తి తీసి ఇటువైపు నుండి ఇటు మెడ వరకు కోస్తాడు. ఈ విధంగా ఇటు నోట్లో పెట్టి, ఇటు ముక్కులో పెట్టి, ఇటు కన్నులో పెట్టి ఈ విధంగా కోస్తూ ఉంటాడు. ఇటు కోసిన తర్వాత ఇటు వస్తాడు, ఇటు నుండి మళ్ళీ ఇటు వచ్చేసరికి సరి అయిపోతుంది, మళ్ళీ కోస్తాడు. ఈ విధంగా అతని నుండి రక్తం కూడా వెళ్తూ ఉంటుంది. ఈ శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించినప్పుడు, ఇతను ఎవడంటే ఇతను పొద్దున లేచిన తర్వాత అబద్ధం పలికేవాడు, ఆ అబద్ధాన్ని మొత్తం ప్రపంచంలో వ్యాపింపచేసే ప్రయత్నం చేస్తూ దాన్ని వ్యాపించేవాడు. అందుకొరకు అతనికి ఇలాంటి శిక్ష జరుగుతుంది అని. అయితే అబద్ధాల్లో కూడా కొన్ని స్టేజీలు ఉన్నాయి. ఒక వ్యక్తి తన వ్యక్తిగత లాభం కొరకు ఒక మనిషితో ఏదైనా మాట్లాడుతూ అబద్ధం పలుకుతాడు. ఇందులో ఇద్దరి మధ్యలోనే ఏదైనా ఎవరికైనా నష్టం జరగవచ్చు. మరొక అబద్ధం ఒక సమాజానికి కావచ్చు. కొన్ని సందర్భాల్లో అబద్ధం మనిషి అల్లా యొక్క ప్రవక్త మీద, మరికొన్ని సందర్భాల్లో డైరెక్ట్ అల్లాకు వ్యతిరేకంగానే అల్లా మీద అబద్ధం, అసత్యం పలుకుతాడు. ఈ రకంగా అబద్ధం ఎవరి పట్ల ఎంత కఠినంగా ఉంటుందో అదే ప్రకారంగా అతని యొక్క శిక్ష కూడా కఠినంగా ఉండవచ్చు. సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి వడ్డీ తినడం, వడ్డీ తీసుకోవడం, వడ్డీ వ్యాపారాలు, వడ్డీ లావాదేవీల్లో పాల్గొనడం. అదే సహీ బుఖారీ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకంలో ఒక వ్యక్తిని చూశారు. అతన్ని ఒక రక్తపు నదిలో వేయడం జరిగింది. ఈదుతూ దాని చివరి వరకు వచ్చి పైకి ఎక్కుదాము అని అనుకుంటాడు. ఈ నదిలో నుండి బయటికి వచ్చేద్దాము, ఈ శిక్షను నేను భరించలేను అని అనుకుంటాడు. అంతలోనే ఆ ఒడ్డు మీద ఒక దైవదూత ఉంటాడు. అతని వద్ద కొన్ని రాళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే ఒడ్డుకు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాడో ఆ రాళ్లతోని అతన్ని కొడతాడు. అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దగ్గరికి వస్తాడో ఈ దైవదూత అతన్ని రాళ్లతో కొడతాడు. ఈ విధంగా అతనికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు జిబ్రీల్ అమీన్ తెలిపారు, ఇతడు ప్రజల నుండి ప్రజలకు అప్పు ఇచ్చి అసలైన అప్పుతో పాటు వడ్డీ కూడా తీసుకుంటూ ఉండేవాడు అని చెప్పారు. అందుకు మహాశివులారా, ఈ రోజుల్లో వడ్డీ తీసుకోవడంలో
మనకు కొంత లాభం కనబడుతుంది కావచ్చు, కానీ వాస్తవానికి ఇది లాభం కాదు. మన ఇహపరలోకాలను నష్టాలలో చేకూర్చే అతి భయంకరమైన పాపం. సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి వ్యభిచారం. ఈ రోజుల్లో ఇంత అభివృద్ధి చెందిన కాలం, టెక్నాలజీ డెవలప్ అయిన కాలం, అన్ని రకాల వనరులు, అన్ని రకాల సౌకర్యాలు పెరిగిన ఈ కాలంలో అల్లా యొక్క కృతజ్ఞత ఎక్కువగా తెలుపుకొని ఆయనకు విధేయత చూపేదానికి బదులుగా అనేక మంది యువకులు, యువతులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అన్నటువంటి తేడా లేకుండా వ్యభిచారం యొక్క పాపంలో కూరుకుపోతున్నారు. వ్యభిచారం ఎంత ఘోరమైన చెడ్డ కార్యం అంటే దానికి ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్, ఒక కార్యక్రమం అవసరం ఉంటుంది. కానీ సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఇది కూడా ఒకటి. అదే సహీ బుఖారీ హదీస్లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, ఒక చాలా పెద్ద కుండ ఉంది, లోపల పురుషులు, స్త్రీలు నగ్నంగా ఉన్నారు, దాని కింద మంట ఉంది. ఎప్పుడైతే మంట భగభగ మండుతూ పైకి వస్తుందో వారందరూ ఘనమైన శబ్దంతో అరుస్తూ బయటికి రావాలనుకుంటారు. కానీ కుండ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మూత చిన్నగా ఉంటుంది, దాని లోపలి భాగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా వారు బయటికి రాలేకపోతారు. మళ్ళీ ఆ మంటలు చల్లారినట్లు అవుతూ ఉంటే వెంటనే కిందికి పడిపోతారు. ఈ రకంగా వారికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అంటే వీరందరూ వ్యభిచారం చేసేవాళ్ళు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాశివులారా, ఇలాంటి కార్యాలకు, ఇలాంటి పాపాలకు దూరం ఉండాలి. మన సంతానంలో ఎవరైనా ఇలాంటి చెడు కార్యాలకు పాల్పడటమైతే లేదు కదా అని మనం జాగ్రత్త పడాలి. వారి యొక్క ఉత్తమ శిక్షణకై చాలా కృషి చేస్తూ ఉండాలి. సమాధి శిక్షకు గురి అయ్యే పాపాల్లో ఒకటి ప్రజలకు మంచిని గురించి ఆదేశించి స్వయంగా ఆ మంచిని ఆచరించకపోవడం. అల్లా ప్రత్యేకంగా మాలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడుగాక, వారందరికీ కూడా సన్మార్గం చూపుగాక. వాస్తవానికి మహాశివులారా, ఇది మహాభయంకరమైన విషయం. ఏ ధర్మ బోధనలనైతే మనం ఇతరులకు బోధిస్తామో వాటిని ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి. ఎవరైతే చెప్పే మాట ఒకటి కానీ వారి ఆచరణ దానికి భిన్నంగా ఉంటుందో ప్రళయ దినాన వారిని ఎలా శిక్షించడం జరుగుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణానికి వెళ్ళిన రాత్రి కొందరిని చూశారు. వారి యొక్క పెదవులు నరక కత్తెరలతో కత్తిరించబడుతున్నాయి. మళ్ళీ కొంతసేపట్లో అవి సరి అయిపోతాయి, మళ్ళీ కత్తిరించడం జరుగుతుంది, మళ్ళీ సరి అయిపోతాయి. ఇలాంటి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అంటే నీ అనుచర సంఘంలోని ప్రసంగికులకు. ఎవరైతే ప్రసంగాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారో కానీ వాటి ప్రకారంగా ఆచరించే ప్రయత్నం చేయరు. సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి ఉపవాసాలు. రమదాన్లో పాటించే ఉపవాసాలు, అందులో ఉపవాసాలు పాటిస్తున్నట్లుగా ప్రజలందరితో కలిసి ఉండడం, ఉపవాసాలు ఉండడం, కానీ ఇఫ్తార్ సమయం కాక ముందే ఇఫ్తార్ చేసేయడం, ఉపవాసాన్ని భంగపరచడం, ఏమైనా తినేయడం. దీని మూలంగా కూడా సమాధిలో కఠినమైన శిక్ష జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ మరి ముసద్రక్లోని హదీస్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా దానిని సహీహాలో పేర్కొన్నారు. ఇలాంటి వారిని తల క్రిందులుగా చేసి కాళ్ళు పైకి చేసి వ్రేలాడ తీయడం జరుగుతుంది. మరియు వారి యొక్క నోటిని కత్తెరలతో కోసుకుంటూ వెనుక వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. రక్తం చిల్లుతూ కిందికి కారుతూ ఉంది. ఇలా ఈ శిక్ష జరుగుతూనే ఉంది.
ఇలాంటి శిక్ష ఎవరికి జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు, ఎవరైతే ఇఫ్తార్ సమయం కాకముందే రమదాన్లో తమ ఉపవాసాలను భంగపరిచేవారు, ఇఫ్తార్ చేసేవారో అలాంటి వారికి ఈ శిక్ష జరుగుతుంది అని తెలపడం జరిగింది. ఇంకా మహాశివులారా, సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఈ రోజుల్లో అనేక మంది దీనికి పాల్పడి ఉన్నారు. ఏమిటంటే, తమ యొక్క ప్యాంట్ కానీ, పైజామా కానీ, లుంగీ కానీ, సోబ్ కానీ, ఏ దుస్తులైనా చీల మండలానికి కిందిగా తొడగడం. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హదీత్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీకంటే ముందు ఒక వ్యక్తి గర్వంతో తన వస్త్రాన్ని వేలాడదీసుకుంటూ భూమిపై వెళ్తూ ఉన్నాడు. అల్లాహు తాలా అతన్ని భూమిలోనే ధ్వంసం చేశాడు. అతడు ప్రళయం వరకు భూమిలో ధ్వంసం అవుతూనే ఉన్నాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎవరికైనా ఏదైనా గర్వ ఉద్దేశం లేకున్నా కానీ ఇలా చీల మండలానికి కిందిగా తొడగడం ఇది యోగ్యం లేదు, ధర్మసమ్మతం కాదు. పరలోకంలోనే కాకుండా అంతకంటే ముందు సమాధి శిక్షకు కూడా ఒక కారణమవుతుంది. అందుగురించి మనం దీని నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇంకా మహాశివులారా, సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి జంతువులను వారికి కష్టపెట్టడం, వారిని శిక్షించడం, వారికి బాధ కలిగించడం కూడా. ఏ స్త్రీ ఒక పిల్లిని కట్టేసి బంధించి అన్నం నీళ్లు ఇవ్వకుండా దానిని శిక్ష పెట్టిందో, అదే స్థితిలో అది చనిపోయిందో, ఆమెకు నరక శిక్ష ఉంది అని ఏదైతే ఒక ప్రఖ్యాతిగాంచిన హదీత్ ఉందో, అదే స్త్రీ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, ఆమెను సమాధిలో కూడా శిక్షించబడుతున్నట్లుగా నేను చూశాను అని. అందుకు ఏ జంతువులను కూడా శిక్షించకూడదు. అలాగే సమాధి శిక్షలకు గురి చేసే పాపాల్లో మరొకటి అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన వారికి చెల్లించకపోవడం, అదే స్థితిలో చనిపోవడం. ఈ రోజుల్లో ఎంతోమంది ఇలాంటి పాపానికి గురి అవుతున్నారు. తమ అవసరానికి అప్పులు తీసుకుంటారు, గడువు దాటిపోతుంది. దాటిపోయిన తర్వాత కూడా అప్పు ఇచ్చినవాడు 4 సార్లు వచ్చి ఇంటికి అప్పు అడిగాడంటే వెళ్ళి కోర్టు నుండి స్టే తీసుకురావడం, అప్పు ఇవ్వకుండా ఏదైనా సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేయడం, మరియు ప్రత్యేకంగా ప్రభుత్వం వైపు నుండి ఏ అప్పులైతే ఇవ్వబడతాయో వాటిని బూటకపు సాకుల ద్వారా తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఎంతోమంది చేస్తూ ఉంటారు. అయితే గమనించాలి, అప్పు ఎవరి నుండి తీసుకున్నామో వారికి చెల్లించకపోవడం కూడా ఇది ఒక పాపం. ఇది కూడా మన సమాధి శిక్షకు కారణమవుతుంది. ఈ విధంగా మహాశివులారా, ఇప్పటి వరకు మనం ఈ కార్యక్రమంలో సమాధి శిక్షకు గురి చేసే పాపాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే దీని తర్వాత కార్యక్రమం, తర్వాత ఎపిసోడ్లో నరక శిక్ష నుండి రక్షింపబడే పుణ్యకార్యాలు ఏమిటో అవి కూడా మనం ఇన్షాల్లా తెలుసుకుందాము. తర్వాయి భాగం కూడా వినడం మర్చిపోకండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.